కోతులంటే ఎట్లుంటాయి? ఇంకెట్లుంటాయి? కోతేశాలు వేస్తాయి, కొరుకుతాయి, గీకుతాయి, రక్కుతాయి. ఇంట్లోకెళ్ళి ఏం దొరికితే అవి ఎత్తుకపోతాయి. ఇంకేమన్నంటే ఇల్లు వీకి పందిరేస్తాయి అని అంటారు కావచ్చు కదా. అన్ని కోతులు వేరు, గీ యూపీ కోతి వేరేనోళ్ళ. పుట్టింది కోతి పుట్టికే కానీ కోతికి ఉండాల్సిన బేసిక్ లక్షణాలల్లో ఒక్కటి కూడా లేదు అసలు. అసలు ఆ కోతిని చూస్తే పరిశాన్ అవుడు పక్క. పురుషులందు పుణ్యపురుషులు వేరే ఉంటారేమో గాని కోతులందు పుణ్యకోతులను ఎన్నడన్నా చూసినావా మనం? అసలు కోతేశాలే తెలివని చెప్పిన పని చెప్పినట్టు చేసే మనిషి లక్షణాలున్న కోతులు ఈ భూమి మీద ఉంటాయా? అస్సలు ఉండే అంటారేమో. అయితే ఇగో స్టన్నైర్ కావచ్చు దీన్ని చూసి. ఇది వస్తుంది అది రాదు అని ఏం లేదు. ఇంటి కోడలమ్మనన్న కొన్ని పనులు చేసి ఇంకొన్ని పనులు రావు అని చెప్తుందేమో కానీ ఈ కోతికి రాని పని కాని పని చేయలేని పని లేదు అసలు. రొట్టెలు దాల్చుడు, కాల్చుడు, బాసాన్లు దోముడు, బట్టలు ఉతుకుడు కాడికెళ్ళి అరొక్క పని చేస్తుంది. ఎంత షార్ప్ ఉందో చూసిర్రా. దీని పేరు రాణి. యూపీ రాయ్బరీ సిటీలా గీ వీళ్ళింట్లుంటుంది. జాతికి కోతే గాని కోతులకు ఉండే ప్రాథమిక లక్షణాలు మచ్చుకు ఒక్కటన్నా ఊపడతలేదు ఈ కోతి దగ్గర. తెలుగు సినిమాలలో కన్న కష్టాలు పడే కొత్త కోడలమ్మ లెక్క కష్టపడి పని చేస్తుంది ఇట్లా. మరి ఎట్లా ట్రైనింగ్ ఇచ్చిర్రో దీనికి గాని. అబ్బా ఎంత ఖర్చు అయినా సరే గాని మన కాడున్న కోతులకు కూడా ఈ రకంగా ట్రైనింగ్ ఇస్తే ఎంత బాగుండు అనిపిస్తుందిలే. అట్లా కాదంటే దీన్ని పట్టుకొచ్చి మన కోతులకు చూపెట్టి దీన్ని చూసన్నా బుద్ధి తెచ్చుకోమంటే ఎంత మంచిగుండు. కానీ అట్లా చేస్తే కోతుల ఫ్రీడమ్ కొల్లగొట్టినట్టు అవుతుంది. అదిగాక జంతు హక్కుల సంఘాలలో కోతులతోటి ఇంటి చాకరీ చేపించుడేంది అని ఉల్టా కేసులు పెడతారు. అసలు ఈపాటికే ఈ కోతు చేస్తున్న పని చూసి కేసు పెట్టాలి కదా. యూపీలా జంతువుల హక్కులను కాపాడే సంఘపోలు లేరా ఎట్లా?